హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడు ప్రొడక్టివ్ డే వ్లాగ్స్ చూపిస్తాను కదా! ఈరోజు అన్‌ప్రొడక్టివ్ డే వ్లాగ్ ఇది. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! కొంచెం హెల్త్ అప్‌సెట్ అని. దాని వల్లనే ఇలా. అప్పుడప్పుడు ఇలా అన్‌ప్రొడక్టివ్‌గా ఉండడం తప్పేం కాదు అని నా ఒపీనియన్. నా కిచెన్ పరిస్థితి అయితే ఇది. నైట్ అస్సలు క్లీన్ చేసే ఓపిక లేదు. అలానే పడుకునేసా. ఇప్పుడు లేచి ఫ్రెష్ అయ్యి మా ఆయనకి కాఫీ పెట్టిచ్చేసాను. తర్వాత నాకిక్కడ పెట్టుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ ఈరోజు హాలిడే ఉండింది. పీస్‌ఫుల్‌గా లేవచ్చన్నట్టుగా చాలా లేట్‌గా లేచాను. కాఫీ కన్నా ముందు ఒక డేట్ తింటున్నా. బికాజ్ ఎంప్టీ స్టొమక్‌తో కాఫీ తాగితే నా గట్ హెల్త్ చాలా వరకు డిస్టర్బ్ అవుతుంది. ఆల్సో నాకు కొన్ని హెల్త్ ఇష్యూ లైక్ కొంచెం డిజీనెస్‌గా అనిపిస్తుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కూడా స్టార్ట్ అవుతుంది. దాన్ని అవాయిడ్ చేయడానికి ఒక డేట్ తింటున్నా. ఇక్కడ అమ్మ అయితే నాకు పూలు కట్టి పంపిస్తారన్నమాట ఎవ్రీ డే. మంచిగా కాఫీ ప్రిపేర్ చేసుకుందాం అన్నట్టుగా. ఇది నా కొత్త కాఫీ మగ్ డీమార్ట్‌లో తీసుకున్నా. చాలా రీజనబుల్ అని అనిపిచ్చింది. చూడాలి. వాడుతూ ఎలా వర్క్ అవుతుందో అంటే మంచిగా లైఫ్ స్పాన్ ఉంటదో పోతుందో తెలియదు. ఇక్కడైతే మంచిగా నేను కాఫీ పెట్టేసుకుంటున్నాను. అండ్ మా ఆయన కూడా కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ చెప్తున్నారు. లైక్ మా న్యూ హౌస్ గురించి. సో, నాకు తెలుసు అని చెప్పినా మా ఆయన చెప్తున్నారు, "నువ్వేదో ఒక తింగరి పని చేయిస్తావు. నాకు నీ మీద చాలా నమ్మకం" అని చెప్పారు. అందుకే నా ఎక్స్‌ప్రెషన్ అలా ఉంది. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. యూజువల్ అయితే మార్నింగ్స్ కాఫీ అస్సలు తీసుకోను. లైక్ బ్లాక్ కాఫీ తప్ప నార్మల్ మిల్క్ వేసిన కాఫీ తీసుకోను. బట్ ఇలా హాలిడేస్ ఉన్నప్పుడు కొంచెం అలా మూడ్ అప్‌సెట్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకుంటా. ఇది నా కాఫీ బీటర్ కొత్తది. డీమార్ట్‌లోనే తీసుకున్నాను. కొంచెం రీజనబుల్ ప్రైస్ అనిపించింది ఆన్‌లైన్‌లో కంపేర్ చేసుకుంటే. నేను చేసుకుంటుంటే మా ఆయన వచ్చారన్నమాట ట్రై చేయడానికి. మా ఆయనకి ఇలా చెప్తున్నా పైనకి తీయకండి మొత్తం స్పిల్ అవుతుంది అని. ఈ లోపల రిషి కూడా లేచి వచ్చేసారు. లైక్ నేను కూడా ప్రిపేర్ చేస్తాను అన్నట్టుగా. మొత్తానికి నా కాఫీ మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కల్పించారన్నమాట. The night's young and it's just begun as she puts her hand in mine. We want ఎప్పుడైనా ఒకసారి కాఫీ తాగడం తప్పేం కాదు మార్నింగ్. మంచిగా కాఫీ సిప్ చేద్దామని స్టార్ట్ చేశాను. లుక్ అట్ మై హౌస్. ఎప్పుడు క్లీన్‌గా ఉండే హౌస్ ఇలా భయంకరంగా కనిపిస్తే ఒక్కొక్కసారి భయమైతుంది. బట్ ఇట్స్ ఓకే. అప్పుడప్పుడు ఇలా ఉండడం తప్పేం కాదు. మంచిగా సన్‌లైట్‌ని ఎంజాయ్ చేస్తూ కాఫీ సిప్ చేసేసాను. తర్వాత కొంచెం ప్లాంట్స్‌కి తీసుకుందాం అన్నట్టుగా ఇక్కడ ప్లాంట్స్‌కి వాటరింగ్ చేసి బయటంతా కడిగేద్దాం అన్నట్టుగా స్టార్ట్ చేశాను. రెగ్యులర్‌గా నాకు నౌఎడేస్ వర్క్ స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల వర్క్ లోడ్ నాట్ వర్క్ స్ట్రెస్ ఎక్కువ అవ్వడం వల్ల ప్లాంట్స్‌కి అంత కేర్ ఇవ్వలేను. ఆల్సో వన్ మోర్ రీజన్ కూడా మీకు చెప్పాను కదా! కొంచెం లైట్ తీసుకున్నా. బట్ ఉండేదానినైనా బ్రతికించుకుందాం అన్నట్టుగా ఇక్కడ వాటిలకి కొంచెం ప్రేమ చూపించేస్తున్నాను. chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, every shot from the top. We're gonna be two hearts running wild. తర్వాతయితే కొంచెం ఫిల్టర్ క్లీనింగ్ వర్క్ ఉంటే అది కూడా ఇక్కడ కంప్లీట్ చేసేసుకుంటాను. లైక్ నేను సోడా ఆర్ లెమన్ వేసి ఫిల్టర్ క్లీన్ చేసుకుంటా. ఇంకే కెమికల్ ఆహ్, ప్రొడక్ట్స్ లైక్ డిష్ వాషర్స్ యూజ్ చెయ్యను. సో, ఫిల్టర్ క్లీన్ చేసేసుకున్న తర్వాత ఆహ్, బ్రేక్‌ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేసేసాను. బట్ ఇక్కడైతే నేను దాన్ని చూపియడం లేదు. లైక్ కొంచెం హరీగా ఉంటే బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వ్లాగ్ కంటిన్యూ చేయొచ్చు కదా! అన్నట్టుగా నేను వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసేసిన తర్వాత మా ఆయన కూడా రెడీ అయిపోయారు. మా ఆయన ఔట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నారు. సో, కొన్ని టైమ్స్ ఏంటంటే ఔట్ ఆఫ్ స్టేషన్ తను వెళ్ళినప్పుడు ఒక్కదాన్ని మొత్తం
ఫ్యామిలీని, వర్క్‌ని, రిషిని మేనేజ్ చేయాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైమ్ యెస్, ఐ కెన్ మేనేజ్ అని కూడా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఒక విషయం చెప్పాలి. లైక్ తను వెళ్ళిపోయినంక రిషి కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. సో, ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో లైక్ 12:30 అలా. సో, 12:30 అలా. అప్పటినింకా ఈవినింగ్ 5:30 వరకు ఎలాంటి వర్క్ కూడా చేయలేదు. లైక్ నేనొకటి స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తాను. ఇంట్లోనింకా మనిషి బయటికి వెళ్ళిన తర్వాత లైక్ లాంగ్ జర్నీస్ చేసిన తర్వాత చేసే టైంలో మనం ఎలాంటి లైక్ వాషింగ్స్, క్లీనింగ్స్ పెట్టుకోకూడదని అమ్మమ్మ చెప్పేవాళ్ళు. సో, దాన్నే ఫాలో అయ్యాను. అండ్ 5:30కి నేను మళ్ళీ ఇక్కడ ఫ్రెష్ అయ్యి, ఇంట్లోను కూడా కొంచెం ఫ్రెష్ అంతా చేసేసుకొని దీపం పెట్టాను. అండ్ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తిన్నాను. ఆఫ్టర్‌నూన్ ఫుడ్ ఏం తీసుకోలేదు. సో, కొంచెం అలా క్రేవింగ్స్ వస్తుంటే ఇంట్లోనే ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకున్నా. లైక్ జీరా, మెంతులు అండ్ లెమన్ ఇవన్నీ డ్రై చేసి వేసుకొని పౌడర్ ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఇక్కడ తీసుకుంటున్నాను. కాఫీ ఆల్రెడీ మార్నింగ్ తాగేసాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ కాఫీ తాగడం లేదు. అండ్ చాలా రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది. సో, మార్నింగ్ ఇంకా ఏం చేశాననుకున్నారు కదా! బుక్ చదివాను. సో, అదే బుకే ఇక్కడ చూపిస్తున్నాను. అండ్ ఇది నా బుక్ కలెక్షన్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. సో, నా బుక్స్ గురించి నేను ఒక వీడియోలో మాట్లాడతాను. అండ్ ఈరోజుతో నేను చదివిన బుక్ ఇది. సో, వీడియో ఎండ్ చేసేకి ముందు ఒక బుక్ గురించి చెప్పాలి. యాక్చువల్లీ ఈ బుక్ అయితే నేను థర్డ్ టైమ్ చదివాను. ఈ బుక్ స్టార్టింగ్ చదివినప్పుడు 3 డేస్ పట్టింది నాకు ఈ బుక్ కంప్లీట్ చేయడానికి. బట్ ఈ రోజైతే 1 డే లైక్ 12 అలా కూర్చున్నా. అప్ టు 5:30 వరకు చదువుకొనే ఉండిపోయాను. అస్సలు ఏం చేయలేదు. హస్బెండ్ ఇంకా ఔట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నారు కదా! సో, తను అంటే ఇంట్లోని ఇంకా మనిషి వెళ్ళినాక ఇంట్లో పనేది చేయకూడదు కదా ఇమ్మీడియేట్‌గా. అలా అని నేను ఏ వర్క్ పెట్టుకోలేదు. 12:30కి అలా కూర్చున్నా. 5:30 వరకు ఈ బుక్‌ని మొత్తం చదివేశాను. ఈ బుక్‌లో వచ్చి క్యారెక్టర్స్ హిమవంత, ప్రార్థన, ఊర్మిళ, దేబు, ఆహ్, రసూల్ జమదార. సో, ఈ క్యారెక్టర్స్ మాత్రమే. హిమవంత, ప్రార్థన వాళ్ళిద్దరూ ప్రేమ ఇంకా స్టార్ట్ అయిన ఈ స్టోరీ ప్రార్థన, దేబు వాళ్ళ పెళ్ళి, ఊర్మిళ హిమవంతన దగ్గరికి రావడంతో ఎండ్ అవుతుంది. లైక్ ప్రేమించిన అమ్మాయి కోసరం హిమవంత ప్రార్థన లేఅవుట్ చేయాలనుకుంటాడు. ఆ అమ్మాయి డాక్టర్ అవ్వాలనుకుంటుందని డాక్టర్ చేయాలని అనుకుంటాడు. కాకపోతే ఆ అమ్మాయి మెడికల్ కాలేజ్‌కి వెళ్ళినాక అక్కడ ఊర్మిళ పరిచయం అవుతుంది. సో, ఊర్మిళ ఎలాంటి క్యారెక్టర్ అంటే చాలా బోల్డ్ క్యారెక్టర్. లైక్ మొత్తం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న అమ్మాయి. కాకపోతే అన్ని లిమిట్స్‌లో ఉన్న అమ్మాయి. అండ్ చాలా వరకు స్ట్రెయిట్ ఫార్వర్డ్. తను ఒక ప్రాస్టిట్యూట్ అవ్వాలని అనుకుంటుంది. అట్ ద సేమ్ టైమ్ దేబు డబ్బులున్న అందం ఉన్న ఒక పర్సన్. సో, ఎలాంటి అమ్మాయి అయినా తనని చూసి ఇంప్రెస్ అవ్వాలి అనుకున్న ఒక పర్సన్ తను. సో, ఇక్కడ హిమవంత ప్రార్థన చదువు కోసం తనని కాలేజ్‌కి పంపించడం వల్ల అక్కడ ప్రార్థన, ఊర్మిళ ఫ్రెండ్‌షిప్‌తో స్టార్ట్ అవుతుంది. కానీ దేబుని ఇష్టపడడం స్టార్ట్ చేసేస్తుంది ప్రార్థన. హిమవంతుడిని మోసం చేసేస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఊర్మిళ హిమవంతుని క్యారెక్టర్ చూసి తనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏదైతే అలవాట్లు ఉంటాయో దాన్ని వదిలేసి ప్రాస్టిట్యూట్ అవ్వాల్సిన ఆ థాట్‌ని కూడా పక్కన పెట్టి హిమవంతుడిని ఇష్టపడడం మొదలవుతుంది. సో, ఇలా 4 పీపుల్ అంటే 4 పీపుల్స్ మధ్య జరిగే ఒక స్టోరీ ఇది. హిమవంతుడిని మోసం చేసి ప్రార్థన దేబుని పెళ్లి చేసేసుకుంటుంది. ఆ కోపంలో హిమవంతుడు ఒక మంత్రం అంటే మాట మంత్రం అంటాం కదా! అది చేసి దేబుని చంపాలనుకుంటాడు. కానీ ఏ ప్రేమించిన అమ్మాయి కోసరం అది చేశాడో మళ్ళీ తన కోసరమే పోయి తన హస్బెండ్‌ని బ్రతికిస్తాడు. అండ్ ప్రార్థన లేఅవుట్‌ని తనకిచ్చేస్తాడు. ఏమీ లేకుండా జీరోతో స్టార్ట్ అయిన పర్సన్ మళ్ళీ జీరోకు వచ్చి నిలుస్తాడు. ఆ టైంలో ఊర్మిళ వచ్చి తనతో ఉండడానికి రెడీ అవుతుంది. సో, ఈ స్టోరీ చదువుతూ ఉంటే లైక్ అస్సలు మైండ్‌లో ఎన్ని థాట్స్, ఎన్ని క్వెషన్స్. సో, ఫైనల్లీ ఎందుకో ఇది మీతో చెప్పుకోవాలనిపించింది. అంటే ఒక పర్సన్ ప్రేమ కోసం ఏదైనా చేయడానికి రెడీ అవుతాడు. సో, ప్రేమించిన అమ్మాయి కోసం తన నాశనాన్ని కోరుకున్నాడు. అట్ ద సేమ్ టైం తనని కాపాడాడు కూడాను. తన లైఫ్‌ని కాపాడాడు కూడా. కానీ ఒక విమెన్ నెగెటివ్ థాట్స్‌ని ఇంకా పాజిటివ్ థాట్స్‌కి ఒక మెన్ కోసరం రావడం లైక్ అమేజింగ్ అనిపించింది నాకు. సో, మొత్తం అన్‌ప్రొడక్టివ్ డేని ప్రొడక్టివ్‌గా మార్చేసుకున్న బుక్ చదవడంతో. సో, ఇంట్లో పనులేదో చేయలేదు కానీ బుక్ చదవడం
ఒక మంచి పని చేశాను. సో, ఈరోజుటి వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. కొంచెం ఇంకా డీటెయిల్‌గా ఎవరికైనా తెలుసుకోవాలని అనుకుంటే నాకు కామెంట్‌లో చెప్పండి. సో దట్ షార్ట్స్‌లో ఈ స్టోరీ చెప్పడానికి ట్రై చేస్తాను. సో, మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. ఎవరికైనా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.